నమస్కారం. అందరికి గుర్తుండే ఉంటుంది, ఈరోజు 21వ తారీఖు డిసెంబర్ జగనన్న గుర్తు చేద్దాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు చేద్దాం అనే కార్యక్రమం చేపడతాము. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఆ కాలం వెంబడ సోరంపాలెం నుంచి చిపురుగూడెం దాకా పరిశీలిస్తూ ప్రయాణం చేస్తామని చెప్పాము. అందులో భాగంగా ఈరోజు అందరూ ఇంత ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది, ఇంత భారీగా. ఇప్పుడు ఈరోజు సాక్షాత్తు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం కావాలని ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 17వ తారీఖున హామీ ఇచ్చారని మన ప్రత్యక్ష దైవం సూర్యుడి సాక్షిగా పూజ చేసి అందరం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి హామీని నిలబెట్టుకోవాలని తెలియజేయడానికి మరి ఇప్పుడే పూజ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా వారి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఫిబ్రవరిలోగా మా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం. అందరూ కూడా క్రమశిక్షణతో 15 కిలోమీటర్లు మనం కాలం పరిశీలించుకుంటూ వెళ్దాము. అందరూ క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రాంకోటి గారి నాయకత్వం, రాంకోటి గారి నాయకత్వం, చిన్న రాంకోటి గారి నాయకత్వం, చిన్న రాంకోటి గారి నాయకత్వం. ఇవ్వండి ముందల్లా నేను మొత్తం ఉండాలి. అయ్యా బస్సు బయలు ఆపన్న ఒక్క నిమిషం డ్రోన్ పైకి అయ్యా ఆపన్న ఒక్క నిమిషం పక్కకి
రమేష్ అన్న వందల సంఖ్యలో ఉదయం 9 నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన నూజివీడు నియోజకవర్గ ముఖ్యంగా చాట్రాయి మండల రైతాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇవాళ మనం ముఖ్యమంత్రి గుర్తు చేద్దామనే కార్యక్రమంలో మనకి జీవనాడి అయిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మరి మధ్యలో అర్ధంతరంగా ఆపేసి ముందుకు తీసుకెళ్లకుండా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి ఉపయోగపడడం కాకుండా నిరుపయోగంగా పెట్టారు. దీన్ని పూర్తి చేస్తే దాదాపు మన చాట్రాయి మండలంతో పాటు మిగిలిన 8 మండలాల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. అట్లాగే తాగునీరు పశువులకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీంతో. మరి మొన్న కూడా నవంబర్ 17 నూజివీడు వచ్చినప్పుడు 1,00,000 మంది సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇవాళకి 34 రోజులు పూర్తయింది. గంప మట్టి ఎత్తిపోయటం కానీ తెచ్చిపోయటం కానీ జరగలేదు. కాబట్టి రైతాంగం అంతా కలిసి గుర్తు చేస్తే అన్న తామిచ్చిన మాట ముఖ్యమంత్రి గారు గుర్తుంటుందని, ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాలనే జ్ఞానం ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులకి నాయకులకి ఉంటుందని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు. ఇదే నిదర్శనం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎంత అవసరం అనేది ఇంకా వేరే భాషలో చెప్పక్కర్లేదు. కాబట్టి పాలకులారా, నాయకులారా, మీరు అధికారం కొనకటానికి కాదు, ప్రజలకి కావాల్సిన అందించడానికి, ప్రజలకు ఎంత అవసరం అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళే సాక్షి. ఇక్కడ ఎవరి కోసం రాలేదు, వాళ్ళ బతుకులు బాగుపడతాయని మరి ఇంత దూరం 15 కిలోమీటర్ల సూరంపాలెం నుంచి చీపురుగూడెం దాకా కాలం వెంబట ప్రయాణించి ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రభుత్వానికి మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనే జ్ఞానోదయం వస్తుంది అనే ఉద్దేశంతో ఇంతమంది వచ్చారు. కాబట్టి ప్రభుత్వానికి ఇంకా మేము విన్నవిస్తూనే ఉన్నాం. మీకు ఫిబ్రవరి వరకే టైం ఉంది. మీరు హామీ ఇచ్చారు, మీరు ఎన్నుకున్నది 5 సంవత్సరాలు మాత్రమే. మీరు హామీ ఇచ్చింది మీరు అధికారం ఉన్నప్పుడు పూర్తి చేస్తారని. మళ్ళా ఎవరికి అధికారం వస్తుందో మనకు తెలీదు. కాబట్టి మీరు హామీ ఇచ్చిన పనులు మీరు అధికారంలో ఉండగానే పూర్తి చేయడం అనేది విజ్ఞత. ఇప్పుడు మీరు చెప్పేది పంచాయతీ ఆఫీసులకు వచ్చి బోర్డులు అంటిస్తా ఉన్నారు, ఇంటింటికి తిరిగి చెప్తా ఉన్నారు. కానీ ఇంటింటికి తిరిగినప్పుడు పోలవరం ఎత్తిపోతల పథకం ఎందుకు మీకు గుర్తు రాలేదు, ఎందుకు మీరు చేపట్టలేకపోయారు, ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు అనే విషయం కూడా చెప్పమని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పకపోతే మీకు ఇంతకీ 10 రెట్లు ప్రజలు వచ్చి బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి, రైతు సోదరులకి, నాయకులకి, నా మిత్రులకి, ఆప్తులకి ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ
తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తవుతుందని, చింతలపూడి వాళ్ళు పూర్తి చేయకపోతే మనం పూర్తి చేసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.